Prismos Beauty, the prime of beauty. Shop now on prismosbeauty.com. బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. డబ్బు కోసం రేణు అగర్వాల్ ను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. చేతులు కాళ్లు కట్టేసి గొంతులో కత్తెరతో పొడిచి 2 కత్తులతో దాడి చేసి కుక్కర్తో కొట్టి చంపారన్నారు. హత్యకు వాడిన 2 కత్తులు కత్తెర కుక్కర్ను సీజ్ చేశారు. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు హత్య జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. 5 గంటల 5 నిమిషాలకు నిందితులు 2 స్కూటీపై వెళ్లిపోయారని అన్నారు. కూకట్పల్లి నుంచి మాధాపూర్ వైపు బైక్లో వెళ్లినట్లు గుర్తించామన్నారు. నిందితులు హర్ష, రోషన్ 2 జార్ఖండ్ వాళ్లే అని చెప్పారు. కోల్కతాలోని సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన ఏజెంట్ ద్వారా రేణు అగర్వాల్ ఇంట్లో పనికి కుదిరని తెలిపారు. 11 రోజుల నుంచి హర్ష నమ్మకంగానే పనిచేస్తున్నాడని చెప్పారు. రేణు అగర్వాల్ భర్త రాకేష్ అగర్వాల్ కు సనత్ నగర్ లో స్టీల్ వ్యాపారం చేస్తున్నారు. వీరిది మార్వాడి ఫ్యామిలీ కావడంతో ఇంట్లో బాగా డబ్బుంటుందని నిందితులు అనుకున్నారని పోలీసులు తెలిపారు. అందుకే రేణు అగర్వాల్ ను పక్కా ప్లాన్ తో హత్య చేశారని చెప్పారు. నిన్న ఉదయం రాకేష్ అగర్వాల్ ఆయన కుమారుడు షాప్ కు వెళ్లిపోగా రేణు అగర్వాల్ ఒక్కటే ఇంట్లో ఉంది. దీంతో ఆమె హత్యకు వేసిన ప్లాన్ ను నిందితులు అమలు చేశారని అన్నారు. అత్యంత కిరాతకంగా ఆమెను చంపారని అన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, జార్ఖండ్లో వారి స్వగ్రామానికి కూడా పోలీస్ టీంను పంపామని తెలిపారు. ఇక హైదరాబాద్ కూకట్పల్లిలోని రేణు అగర్వాల్ మర్డర్ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ప్రస్తుతానికి ఈ మర్డర్ చేసిన నిందితుల గాలింపు ఎంతవరకు వచ్చింది? ఏంటి ప్రస్తుతం అప్డేట్? ప్రియా, ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే గాంధీలో పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత రేణు అగర్వాల్ మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. కొద్దిసేపటి క్రితమే కుకట్పల్లిలో వాళ్ళ ఇంటికి చేరుకోవడం జరిగింది. స్వాన్ లేక్ అపార్ట్మెంట్ లో 13th ఫ్లోర్ లో వాళ్ళ నివాసం ఉంది. వాళ్ళ ఇంటికి ప్రస్తుతం అయితే డెడ్ బాడీ వచ్చింది. మరి కొద్దిసేపట్లో అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా ఒకవైపు చేస్తున్నారు. అగర్వాల్ సమాజ్కి సంబంధించిన సిద్ధాంతాల నిబంధనల ప్రకారం అంత్యక్రియలు అయితే జరగబోతున్నారు. మరొక వైపు కేసుకు సంబంధించిన వివరాలు చూస్తే జార్ఖండ్ రాంచీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళిద్దరు కూడా హర్ష, రోషన్ ముందుగానే వచ్చి అతను పనిలో చేరాడు. హర్ష మాత్రం 11 రోజుల క్రితం వచ్చారు. ఇక్కడ ఒకటి తెలియాల్సింది ఏంటంటే హర్షని ఇక్కడికి పిలిపించి పనిలో చేయించాడా లేదా ఏజెన్సీ ద్వారా వచ్చి పనిలో చేరడా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు ఏ విధంగా ఒకే అపార్ట్మెంట్ లో పై ఫ్లోర్ లో కింది ఫ్లోర్ లో పనిచేస్తున్నారన్న దానికి సంబంధించిన అనుమానాలు అయితే ఇక్కడ వెలువడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఒక పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంట్లో డబ్బులు అలాగే బంగారు ఆభరణాలని ఎత్తుకొని వెళ్దాం అనుకున్నారు ఇద్దరు, కానీ కుదరలేదు. లాకర్ సంబంధించిన కోడ్ తెలియకపోవడంతో ఆమెను విచక్షణారహితంగా రేణు అగర్వాల్ ని హత్య చేశారు. ముందుగా ఆమెను కత్తితో బెదిరించారు. అక్కడక్కడ శరీరం పైన గాయాలు చేశారు లాకర్ కోడ్ చెప్పాలంటూ, కానీ ఆమె మాత్రం లాకర్ కోడ్ చెప్పలేదు. దీంతో ఆమెను కత్తెరతో మెడ పైన పొడిచి ఆ తర్వాత హత్య చేసి అక్కడే రక్త బట్టలను వదిలేసి స్నానం చేసి ఇప్పటి వరకు మాదాపూర్ లోని రెయిన్బో హాస్పిటల్ వరకు కూడా వీళ్ళు వెళ్లినట్టుగా సీసీ కెమెరా ద్వారా అయితే గుర్తించడం జరిగింది. అక్కడి నుండి ఆ ప్రాంతం నుండి వీళ్ళు ఏ విధంగా వెళ్లారు అనేది తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి ప్రస్తుతం అయితే 5 టీంలు జల్లెడ పడుతున్నాయి. ఒక టీం ఇప్పటికే జార్ఖండ్ లోని రాంచీలో ఉన్న వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళింది. మరొక టీం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరాలను ఒకవైపు చెక్ చేస్తుంది. మరొక వైపు టీం హైదరాబాద్ లో ప్రధానంగా మాదాపూర్ నుండి ముంబైకి వెళ్లే రోడ్డుకు సంబంధించిన దాంట్లో ఉన్న సీసీ కెమెరాలని పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వీళ్ళు ఖచ్చితంగా స్టేట్ దాటి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నప్పటికీ ఎంతవరకు వీళ్ళు వెళ్లి ఉంటారన్న దానిపై మొత్తం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.